నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మొత్తం 86 మందికి పదవులు 20 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జనసేనకు 3 బీజేపీకి 1 రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వేగంగా పౌర సేవలు 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు శ్రీవారి లడ్డూ కల్తీ ఘటనపై సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి సనాతన ధర్మం జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక ఓటుకు నోటు కేసులో విచారణకు రావాలని రేవంత్ కు నాంపల్లి కోర్టు ఆదేశాలు వచ్చే నెల 16న ప్రత్యక్షంగా హాజరు కావాలని స్పష్టీకరణ జస్టిస్ ఘోష్ కమిటీ విచారణకు హాజరైన ఇంజనీర్లు ఈఎన్సీ ఆఫీసులో సమావేశం మినిట్స్ కు విరుద్ధంగా నిధులు విడుదల చేశారని వెల్లడి తెలంగాణలోని వేర్వేరు జిల్లాల్లో జోరు వానలు హైదరాబాద్ లో సాయంత్రం ట్రాఫిక్ ఇబ్బందులు కొత్తగూడెం జిల్లాలో పిడుగుపడి 2 మృతి మైసూరు భూ కేటాయింపు కేసులో కర్ణాటక సీఎంకు ఎదురుదెబ్బ సిద్ధరామయ్యపై విచారణ జరపాలన్న గవర్నర్ ఆదేశాలను సమర్థించిన హైకోర్టు ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య రెండో రోజు ఆగని దాడులు 550 దాటిన మృతుల సంఖ్య సిరియా వలస వెళ్తున్న లెబనాన్ పౌరులు ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల తొలి జాబితా విడుదలైంది 20 కార్పొరేషన్లకు చైర్మన్లు సభ్యులు డైరెక్టర్లు కలిపి మొత్తం 99 మందిని నియమించారు గత ఎన్నికల్లో టికెట్లు రాని వారికి పొత్తుల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యమిచ్చారు మొత్తం 99 పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేశారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ వైస్ చైర్మన్ గా పిఎస్ మునిరత్నం శాబ్ చైర్మన్ గా రవినాయుడు వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ ట్రైకార్ చైర్మన్ గా బొరగం శ్రీనివాసులు గృహ నిర్మాణ బోర్డు చైర్మన్ గా తాతయ్య బాబు నియమితులయ్యారు మారిటైమ్ బోర్డు చైర్మన్ గా దామచర్ల సత్య సీడాబ్ చైర్మన్ గా దీపక్ రెడ్డి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ మార్క్ఫెడ్ చైర్మన్ గా కర్రోతు బంగారాజు సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన్నె సుబ్బారెడ్డి ఏపీ ఐఐసీ చైర్మన్ గా మంతెన రామరాజును ప్రభుత్వం నియమించింది పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నందం అబద్దయ్య ఏపీ టీడీసీ చైర్మన్ గా నూకసాని బాలాజీ ఏపీ అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గా పీలా గోవింద సత్యనారాయణ పేరు ప్రకటించారు ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా తమ్మిరెడ్డి శివశంకర్ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా తోట సీతారామ సుధీర్ ఏపీ టీపీసీ చైర్మన్ గా వజ్జ బాబురావు టిడ్కో చైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్ ను ప్రకటించారు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో టీడీపీకి 16 జనసేనకు 3 భాజపా 1 పదవి దక్కాయి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు ప్రభుత్వ కార్యక్రమాలపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు సచివాలయం మొదటి బ్లాక్లో రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ను సందర్శించిన సీఎం పౌర సేవల్ని సులభతరం చేయటం పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చించారు ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను అన్ని శాఖలు యాక్సెస్ చేసుకుని సత్వర సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు ఆధార్ వ్యాక్సినేషన్ డేటా స్కూల్ అడ్మిషన్ రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇతర సర్టిఫికేట్లు ప్రజలకు తేలిగ్గా అందే అంశంపై చర్చించారు పారిశుధ్యం ట్రాఫిక్ ప్రమాదాలు నేరాలు రోడ్లు సాగునీటి ప్రాజెక్టులు పంట కాలువల నిర్వహణ వరదలు భారీ వర్షాలు విపత్తులు వంటి అంశాల్లో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు సీసీటీవీ కెమెరాలు డ్రోన్లు వంటి వాటి ద్వారా డేటా విశ్లేషణ ప్రభుత్వ సేవల అందజేత నాణ్యతపైన సమాలోచనలు జరిపారు రియల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని చెప్పారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠిని దానికి అధిపతిగా నియమించింది తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది 2006 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన త్రిపాఠి గతంలో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల ఎస్పీగా పనిచేశారు సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేస్తున్న పాలరాజును బదిలీ చేసిన ఈసీ ఆయన స్థానంలో త్రిపాఠిని నియమించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఐజీగా కొనసాగుతున్నారు ప్రస్తుతం సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది
వైఎస్ జగన్ కు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు. నమ్మకమే ఉంటే అన్య మతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. సాంప్రదాయాన్ని గౌరవించనప్పుడు తిరుమల ఎందుకు వెళ్లారని మండిపడ్డారు. ఇదే అంశంపై నిలదీస్తే బూతులు తిట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ఆంజనేయ స్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది, బొమ్మే కదా అన్నారని గుర్తు చేశారు. హనుమంతుడు వారి దృష్టిలో బొమ్మ, వెంకటేశ్వర స్వామి కూడా బొమ్మే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముల వారి తల తీసేస్తే ఏముంది, ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు అనే వారిని ఏమనాలని ప్రశ్నించారు. తిరుమల పోటీలో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందిలే అంటూ జగన్ తేలిగ్గా తీసుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన జగన్ భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలన్న చంద్రబాబు తర్వాత అంతా భగవంతుడే చూసుకుంటాడని అన్నారు. ఏ మతమైనా సరే చులకనగా చూడటం సరికాదన్నారు. హిందూ ధర్మంపై దాడి జరిగితే నోరు మెదపని వైసీపీ నేతలు అసలు హిందువులేనా అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలదీశారు. తిరుమల లడ్డు అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని తెలిపిన పవన్ అపవిత్రం జరిగినప్పుడు బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలన్నారు. తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్ ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆలయ మెట్లను శుభ్రం చేశారు. తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మెట్ల పూజ అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించిన పవన్ సున్నిత అంశాలపై పొన్నవలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించారు. ఇలాంటి పరిస్థితుల్లో పొగరుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తిరుమల లడ్డు అంశంపై నాటి చైర్మన్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను. నేను వెళ్ళి హై డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలంటే మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా విచారణకి సిద్ధంగా. అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయబ్. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు. ఇదే మీరు మక్కాకెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ధర్మారెడ్డి గారు మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదంటే ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? మదం ఎక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదం ఎక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. ఇదే సమయంలో సినీ పరిశ్రమకు కూడా పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. లడ్డు అంశంపై జోకులు వేయటమేంటని మండిపడిన ఆయన సనాతన ధర్మంపై మాట్లాడేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించాలని హితవు పలికారు. నటుడు ప్రకాష్ రాజ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ విషయం తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. సనాతన ధర్మానికి పవిత్రతకు భంగం కలిగినప్పుడు ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు మాట్లాడటం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా అని పవన్ ప్రశ్నించారు. It's not just Prakash Raj garu, all the people who thinks in the name of secularism. Let me tell you guys, we are extremely hurt. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు, అల్లా మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు. మాకు బాధ ఉండదా? ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. ఐ రెస్పెక్ట్ యూ యాజ్ యాక్టర్స్, but when it comes to Sanatana Dharma, you have to think 100 times before you saying a word. తిరుమల లడ్డు వ్యవహారంలో తన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందనకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. తాను చెప్పింది ఒకటైతే పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకుని వేరొక అంశాన్ని ఎందుకు తిప్పుతున్నారని ఎక్స్లో ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ప్రస్తుతం తాను విదేశాల్లో సినిమా షూటింగ్లో ఉన్నానని, ఈ నెల 30 తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ ప్రతి మాటకు సమాధానం చెబుతానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. వీలైతే తన పోస్టు మళ్లీ చదివి అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్కు సూచించారు. లడ్డు వ్యాఖ్యలపై ప్రముఖ తమిళ నటుడు కార్తీ వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పై తనకెంతో గౌరవం ఉందన్న కార్తీ తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, అపార్థం చేసుకునేలా ఉంటే అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు.
తాను వెంకటేశ్వర స్వామి భక్తుడినేనని, ఎల్లప్పుడూ సంప్రదాయాలను గౌరవించే వ్యక్తినని కార్తీ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి గోవింద నామస్మరణలు చేశారు. సేవ్ తిరుమల, సేవ్ తిరుపతి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీటీడీ ఈవోకి వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించిన సాధువుల్ని భద్రతా సిబ్బంది అడ్డుకోగా కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాధు పరిషత్ సభ్యుల్ని ఈవోతో చర్చలకు అనుమతించగా వినతి పత్రం సమర్పించారు. లడ్డు అపవిత్రం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఈవోను కోరినట్లు స్వామీజీలు తెలిపారు. తిరుమల చరిత్రలో రాజులు, చక్రవర్తులు, ప్రభుత్వ అధినేతలు ఎంతో మంది వచ్చారు. ఎవరు ఇలాంటి అపచారాలు ఒడిగట్టలే. ఒక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా, భార్యని తీసుకురాకుండా హిందూ సమాజాన్ని మోసం చేశారు. ఈ స్వరూపానంద లాంటి వాళ్ళ వలన హిందూ సమాజం చెల్లించుకోలేని మూల్యం ఇది. ఆయన ప్రోత్సహించబట్టే గుండె పగిలిపోతుందండి. ఏకాదశి వ్రతాలు చేసి తర్వాత రోజు తిరుపతి ప్రసాదంతో బ్రేక్ చేస్తాం. మేము వెంకటేశ్వర స్వామికి లడ్డూకి తేడా లేదు అనుకుంటాం. మేము అలాంటి పరమ పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేసిన వాళ్ళు ఎక్కడున్నా నాశనం అయిపోతారు చెప్తున్నాం. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన ఈడీ కేసులో వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరగగా మత్తయ్య మినహా మిగిలిన నిందితులు గైర్హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరు కాగా కోర్టు వారిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ దశలో ఇవాల్టి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్డోజర్ల కింద నలిగిపోకుండా సామాన్యులకు కిటుకు చెప్పాలని సీఎం సోదరుడు అనుముల తిరుపతి రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన కేటీఆర్ ఎల్కేజీ చదివే వేదశ్రీకి పుస్తకాలు తీసుకునే సమయం ఇవ్వకుండా కూల్చేస్తున్న హైడ్రాకు సీఎం సోదరుడు నిర్మాణాలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. పేదలకో న్యాయం, తిరుపతి రెడ్డికి మరో న్యాయమా అని కేటీఆర్ నిలదీశారు. అనంతరం తెలంగాణ భవన్లో శేర్లింగంపల్లి నియోజకవర్గ నేతల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని హైదరాబాద్ ప్రజలపై రేవంత్ రెడ్డి పగబట్టారని ఆరోపించారు. అందుకే పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్ల మీదకు బుల్డోజర్లు పంపుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్రాక్స్ నడుస్తోందని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తనకు చెప్పారని కేటీఆర్ తెలిపారు. తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు, కొండల రెడ్డి గుట్టల కొండల మీద పడ్డాడు, జగదీష్ రెడ్డికి సడన్ గా 1000 కోట్లు వచ్చినాయి. ఆయన 1000 కోట్ల పెట్టుబడి పెడతారట తెలంగాణలో. ఇంకో బామ్మర్దికి 1337 కోట్ల కాంట్రాక్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన డిపార్ట్మెంట్ లో ఇచ్చిండు. ఇక మొత్తం ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తా ఉన్నారు. ఒక్కొక్క స్లాబ్ అక్కడ 500 గజాల లోపల అయితే 10 లక్షలు ఇవ్వాలి, 500 గజాల పైన 1000 గజాల లోపల ఉంటేనేమో 18 లక్షలు ఇవ్వాలి. సార్, ఇది తిరుపతి రెడ్డి ట్యాక్స్. జిహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, అక్కడ ఎవరైనా పోతే తిరుపతి రెడ్డి కాడికి ఓన్రి ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకుంటాము, లేకపోతే కూలగొడతామని చెప్తున్నారు. సార్, ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పి నాకు ఎవడో కాదు. బొడమేరు సహా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరద ముంపు బాధితులకు ఆర్థిక ప్యాకేజీ పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితులకు చంద్రబాబు ప్యాకేజీని పంపిణీ చేయనున్నారు. ఈ సాయంత్రం ముంపు ప్రాంతాల్లోని బాధితులకు సాయంపై మంత్రుల కమిటీతో సమావేశమైన చంద్రబాబు వరద బాధితులకు సాయంపై పూర్తయిన ఎన్యూమరేషన్ ప్రక్రియపై చర్చించారు. ఈ భేటీలో ఎన్యూమరేషన్ ప్రక్రియలో 4 లక్షల మందికి పైనే వరద బాధితులకు సాయం అందించాల్సి ఉందని తేలినట్లు అధికారులు వివరించారు. ఒక్క విజయవాడ పరిధిలోనే 1,50,000 మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 597 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పంపిణీ చేయాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. ఈ నిధుల నుంచి ధ్వంసమైన ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్లు, వాహనాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. వరదల్లో దెబ్బతిన్న చిన్న పరిశ్రమలు, పంటలు, పశువులకు ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. ఆయా బాధితుల ఖాతాల్లోనే నగదు జమ చేయనున్నారు. ముంపు ప్రాంతాల్లో 180 కోట్ల రూపాయల మేర బ్యాంకు రుణాల రీషెడ్యూల్ చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. విజయవాడలో సాయంత్రం కురిసిన భారీ వర్షానికి శివార్లోని నున్న గ్రామ సమీపంలో పెద్దబాగు చెరువు పొంగింది. ఒక్కసారిగా చెరువు పొంగటంతో 10 అడుగుల మేర రోడ్డుపైకి వరద నీరు చేరింది. సుమారు 150 మంది విద్యార్థులు, రైతులు అవతల ఒడ్డున చిక్కుకుపోయారు. కాసేపటికి వారిని అధికారులు ఒడ్డుకు చేర్చారు. మరోవైపు పల్నాడు జిల్లా పెదకూరపాడులో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సత్తెనపల్లి కాలచక్ర రహదారిలో లోతట్టు వంతెనలపై వరద నీరు చేరి రాకపోకలు ఆగిపోయాయి.
తెలంగాణలో పలు చోట్ల జోరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఉప్పల్, తార్నాక, హైత్నగర్, పెద్దంబర్పేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. గాలుల తాకిడికి వివిధ ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లను డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. రోడ్లపై వర్షపు నీరు చేరి ఐటీ కారిడార్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో జగ్గారంలో పిడుగుపాటుకు 2 మృతి చెందారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. కూలీ పనులకు వెళ్లి వస్తుండగా వారిపై పిడుగుపడినట్లు స్థానికులు తెలిపారు. అకాల వర్షాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ కాలువకు పడిన గండి పూడ్చివేత పనుల్ని మంత్రి పరిశీలించారు. పనుల ఆలస్యం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తమ్ రేపటిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో వరద నష్టం జరిగిన మొదటి గంట నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. నీటిపారుదల శాఖను గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్న ఉత్తమ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 700 మంది ఇంజనీర్లు, 1800 మంది లస్కర్లు బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఏ విధంగా ఇరిగేషన్ శాఖకు నిర్లక్ష్యం గురి చేసిన వాళ్ళు ఈ రోజు ఇది విమర్శించడం ఇది చాలా వికారంగా వికృతంగా ఉంది. ఈ కాలువలు ఎట్లున్నాయో మీరే ఒకసారి అట్లా పోతూ చూసుకుంటూ పోండి. ఎందుకంటే 10 years నో మెయింటెనెన్స్ ఎట్ ఆల్, మ్యాన్ పవర్ లేదు. వాళ్ళు చేసిన లోపాలకి కవర్ చేయడానికి మేము వచ్చిన తర్వాత 700 మంది ఇంజనీర్లని ఏఈలుగా రిక్రూట్ చేసి 1800 మంది లస్కర్లా రిక్రూట్ చేసి ఎల్లుండి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వబోతున్నారు. మీరు చాతనైతే ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ సహాయం చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ పలువురు ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లు విచారణకు హాజరై పలు వివరాలు తెలిపారు. ఉన్నతాధికారులకు తెలియకుండా ఈఈ తిరుపతిరావు అనే అధికారి ఏజెన్సీకి 1600 కోట్ల బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్లు ఇంజనీర్లు కమిషన్ కు తెలిపారు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చే ముందు అండర్టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా అని ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. ఈఎన్సీ కార్యాలయంలో జరిగిన సమావేశం మినిట్స్ ను అనుసరించకుండానే విడుదల చేసినట్లు ఇంజనీర్లు వెల్లడించారు. ఆనకట్టలు దెబ్బతింటానికి కారణాలపైన కమిషన్ ఆరా తీసింది. అనుకున్న దానికంటే ఎక్కువ వరద రావటం వల్లే సీసీ బ్యాక్లు దెబ్బతిన్నట్లు ఇంజనీర్లు చెప్పారు. నష్టం జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాశామని వివరించారు. ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్లు వాప్కో సంస్థ తయారు చేసిందన్న ఇంజనీర్లు సిడిఓ, సిఈ అనుమతితో వాటిని అమలు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఎన్ఐటి వరంగల్ ఆధ్వర్యంలో సైట్ల వద్ద పలు పరీక్షలు నిర్వహించినట్లు ఇంజనీర్లు కమిషన్ కు వివరించారు. ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ఆగస్టు 28న ఇచ్చిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకోకపోవటాన్ని సవాల్ చేస్తూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆగస్టు 28న తాను వినతి పత్రం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఎంసీఏ నోటిఫికేషన్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% అమలు చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో ఆ ప్రస్తావనే లేకుండా అడ్మిషన్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ వాదనపై స్పందించిన అడ్వకేట్ జనరల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని రికార్డు చేసిన ధర్మాసనం పిటిషన్పై విచారణను ముగించింది. అమృత్ టెండర్లకు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ అన్నారు. ఈ టెండర్ల వ్యవహారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన అల్లుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సొంత బావుమరిది కాదన్న ఉపేందర్ అతనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అనుమానాలుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసికి ఫిర్యాదు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ విషయంపై త్వరలో కేటీఆర్ ను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని ఉపేందర్ చెప్పారు. ఈ అమృత్ ఈ దాంట్లో యాక్చువల్గా ఏఎంఆర్ వాళ్ళది ఒక 51%, మా అల్లుని కంపెనీ షోదాకు 29%, ఐహెచ్పికి 20%. సరే మరి అనవసరంగా దాన్ని ఒక ఇష్యూ చేసి ఏదో మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ రాజకీయాలకు సంబంధం లేదు. బిజినెస్ గానే చూసుకోవాలి. బిజినెస్ లో ఎవరికి అవకాశం ఉన్నది వాళ్ళు చేస్తుంటారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు. అట్లనే మా కేటీఆర్ గారిని కూడా నేను యాక్చువల్గా 2 days నుంచి నేను కలిసి చెప్దాం అనుకుంటున్నాను. తనకు కూడా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. సరే నేను కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడి చెప్తాం. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు.
వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కు రాజీనామా లేఖను పంపగా కృష్ణయ్య రాజీనామాను ఇవాళ ఆమోదించారు. పదవీ కాలం ఇంకా 4 ఏళ్లు ఉండగానే కృష్ణయ్య రాజీనామా చేశారు. రాజీనామాపై స్పందించిన కృష్ణయ్య బీసీ ఉద్యమానికి కొన్ని అడ్డంకులున్నాయని చెప్పారు. తెలంగాణలో బీసీ ఉద్యమం బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ ఇదివరకే రాజీనామా చేశారు. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య వరుసగా రెండో రోజు భీకర దాడులు ప్రతిదాడులు కొనసాగాయి. వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే రాకెట్లతో హెజ్బొల్లా ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో బెకా వ్యాలీలో అనేక భవనాలు కూలాయి. లెబనాన్లో హెజ్బొల్లా తమ ఆయుధాలను అనేక నివాస సముదాయాల్లో దాచిందని ఐడిఎఫ్ సైనిక ప్రతినిధి హగారి తెలిపారు. వెంటనే ఆ భవనాల సమీపంలోని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. తర్వాత వాటిని ఇజ్రాయెల్ వైమానిక దళం నేలమట్టం చేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో మృతుల సంఖ్య 558కి పెరిగింది. మొత్తం 1835 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులతో అనేక మంది లెబనాన్ పౌరులు సిరియా వలస వెళ్తున్నారు. హెజ్బొల్లా స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రకటనలు నిజం కాదని, తమ ఇళ్లపైన దాడులు చేస్తోందని చెప్పారు. పిల్లల్ని కాపాడుకునేందుకే వలస వెళుతున్నట్లు వివరించారు. అటు ఇజ్రాయెల్లోని 8 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్లు ప్రయోగించినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. అవి పడిన చోట పలు ఇళ్లు దెబ్బతినగా కొన్ని చోట్ల మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్ దక్షిణ నగరం హైఫా దిశగా అనేక రాకెట్లను హెజ్బొల్లా ప్రయోగించినట్లు ఐడిఎఫ్ తెలిపింది. వాటిని తమ ఇంటర్సెప్టర్ ఆయుధాలు మధ్యలోనే కూల్చివేసినట్లు వివరించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సీఎం కుటుంబానికి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించడాన్ని హైకోర్టు సమర్థించింది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్ కు ఉందని తెలిపింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రిపై విచారణకు హైకోర్టు అనుమతిచ్చింది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూముల్ని గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు విజయనగరంలో స్థలాలు కేటాయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారంటూ 3 సామాజిక కార్యకర్తలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన గవర్నర్ ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని తొలుత సీఎంకు షోకాస్ నోటీసులు ఇచ్చారు. తర్వాత సిద్ధరామయ్యపై విచారణకు అనుమతి మంజూరు చేశారు. ఈ ఆదేశాలను సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు గవర్నర్ చర్యను సమర్థించింది. కర్ణాటక హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించి పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బివై విజయేంద్ర డిమాండ్ చేశారు. పారదర్శకంగా విచారణ జరగాలంటే సిద్ధరామయ్య నైతిక విలువలు పాటించి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ జగదీష్ షెట్టార్ సూచించారు. చట్టం అందరికీ ఒకటేనని, సిద్ధరామయ్యకి వేరే చట్టం ఉండదని మరో బీజేపీ నాయకుడు సిటీ రవి అన్నారు. అవినీతికి పాల్పడి బీజేపీపై నిందలు మోపుతున్నారన్న సిటీ రవి సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేస్తే ఆయన హుందాతనం నిలుస్తుందన్నారు. ఈ వ్యాఖ్యల్ని ఖండించిన కర్ణాటక మంత్రులు, కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్య ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. గవర్నర్ నిర్ణయాన్ని సింగిల్ జడ్జి బెంచ్ సమర్థించినందున విసభ్య ధర్మాసనానికి వెళతామన్నారు. సిద్ధరామయ్య రాజీనామా కోరే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. యడియూరప్ప, కుమారస్వామిపై ఉన్న ఫిర్యాదులపై గవర్నర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు.